హాయ్ ఎవరివన్, ప్రజెంట్ నేను కల్లూరు దగ్గర ఉన్నాను. ఖమ్మం దగ్గర బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ డైరీ ఫామ్ తీసేస్తున్నారు. ఒకసారి వివరాలు అడుగుదాము, అసలు ఎందుకు డైరీ ఫామ్ తీసేస్తున్నారు, వీళ్ళు గేదెలు ఎక్కడి నుంచి తెచ్చినారు, సో ఎక్కడ గేదెలు కొనుక్కోవాలా, వీళ్ళు ఆల్రెడీ గేదెలు కొనుక్కున్నారా, అవి మంచిగానే పాలు ఇచ్చినాయా, ఏ విషయాలు వీళ్ళు ఇబ్బందులు పడ్డారో మొత్తం వివరాలు అడుగుదాము. బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు నరసింహరావు అండి. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్. ఖమ్మం నుంచి ఒక 45 కిలోమీటర్స్ అక్కడ ఉంటుంది మన ఫామ్ వర్క్ వచ్చేసి. సో డైరీ ఫామ్ తీసేస్తున్నారు కదా బ్రదర్, అంటే మీకు ఎట్లా నష్టాలు వచ్చి డైరీ ఫామ్ తీసేస్తున్నారా, లేదు నష్టం ఏం లేదు? నష్టాలు అయితే లేవు, కానీ లాభాలు లేవు. ఫస్ట్ వచ్చేసి ఏ విషయంలో లాభాలు లేవు? పాల రేట్ అమ్మలేకపోతున్నాం, అదొకటే మైనస్. పాలు 60 లోపే పడుతున్నాయి, 50 నుంచి 60 మధ్యలోనే అమ్మాల్సి వస్తుంది. అంటే ఎవరైనా సరే ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఫస్ట్ అంటే పాలు చూసుకొని, పాలు అంటే మనకు లోకల్ ఎన్ని లీటర్లు మనం డైరీ ఫామ్ పెడితే పాలు పోతాయి, మనకి ఏ రేట్లలో పోతాయి, దాని ఖర్చు ఎంత అవుతుంది, డైరీ ఫామ్ పెట్టేటప్పుడే ఒక అంచనాకు వచ్చింటారు కదా. అంచనాకు వస్తుంది, బట్ ఏంటంటే మనం వేసుకున్న అంచనా అనేది దిగిన తర్వాత ఉండవు. పేపర్ మీద పెన్ పెట్టి చేసేది వేరే ఉంటది, ఇక్కడ వచ్చే ప్రాక్టికల్ గా వేరే ఉంటది. ఆ రోజు మనకు అనిపించింది నెల మీద ఇన్ని లీటర్లు వస్తాయి, దానికి ఇంత ఖర్చు వస్తుంది, ఇంత పెట్టుబడి పోద్ది, ఇంత మిగిలిద్దని పేపర్ మీద బానే ఉంటది. కాకపోతే ఇక్కడ ప్రాక్టికల్ కి వచ్చేసరికి అట్లా ఉండదు, కొన్ని చాలా మారుతాయి. ఇప్పుడు గేదెల విషయానికి వస్తే మీరు ఎక్కడి నుంచి గేదెలు తెచ్చుకోవాలి? నేను వచ్చేసి హర్యానా నుంచి తెచ్చా, గుజరాత్ నుంచి తెచ్చా, హైదరాబాద్ ఎరగడ సంత నుంచి తెచ్చా, ఇంకా లోకల్ మార్కెట్ లో కొన్ని తెచ్చా. హర్యానా నేను వచ్చి లోడ్ తెద్దామని వెళ్ళా, కానీ 6 గేదెలే తీసుకొచ్చా. 6 గేదెలు తెచ్చారు, మంచిగానే పాలు ఇచ్చిన. పాలు పరంగా అయితే ఓకే, ఒక గేదె ఫెయిల్ అయింది, మిగతా అన్ని పాలు బాగానే ఇచ్చినాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే వెళ్ళిన తర్వాత 2-3 గేదెలు మంచి రేట్లలో కొని పెడతారు. తర్వాత మనం ఆల్రెడీ ఇరికిపోయి ఉంటాం, ఎంతో కొంత దానికి అమౌంట్ గేదెలు కొన్న తర్వాత కూడా అడ్వాన్స్ 500 చాపుతామంటే ఆపరు వాళ్ళు. ఎక్కువ డబ్బులు కట్టించేస్తారు. 2-3 గేదెలు ఫస్ట్ స్టార్టింగ్ లో గేదెలు ఎక్కువ డబ్బులు కట్టించేస్తారు. ఎనికిపోకుండా అక్కడ లాక్ చేసేస్తారు. ఫస్ట్ అక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చి లాక్ చేస్తారు. మనం 500 వేయి అనుకో, పోతే పోయిన అని చెప్పి రిటర్న్ వచ్చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 గేదెలకి ఫస్ట్ కొనిచ్చి మంచి అమౌంట్ అక్కడ మనకి అడ్వాన్స్ రూపంలో మంచి అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారు. అది ఎట్లా ఉంటుందంటే తర్వాత గేదెలు మనకి మనం అంత ముందు గేదెకి అదే గేదెలు ₹1,00,000 అంత ముందు కొంటే తర్వాత దాన్ని 1,30,000 1,40,000కి సేమ్ గేదెని కొనాల్సి ఉంటుంది. వాళ్ళ మార్జిన్ వేరే ఉంటే వాళ్ళు మాట్లాడుకునేది వేరే ఉంటది. అదంతా అదొక రింగ్, ఇక దాన్ని మనం చేయలేము అక్కడ. అది ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లం. సో ఎవరైనా సరే పోయేటలో జాగ్రత్తగా, అంటే ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ దగ్గరికి, అంటే మంచి అనేది ఏమి ఉండదు అన్న, మంచి అనేది ఏమి ఉండదు. ఎవరైనా వాళ్ళు రూపాయి కోసమే ఉన్నారు, వాళ్ళు రూపాయి సంపాదించ కోసమే ఉన్నారు. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంచితనం మనం ఎత్తుక్కోవడం అనేది అనవసరం. ఎక్కడైనా డబ్బే, మంచి అనేది ఏమి ఉండదు. వాళ్ళ మార్జిన్ వాళ్ళు చూసుకున్న తర్వాతనే మనకి గేదె కొని పెడతారు. ఏదైనా మనకల్లి గేదెకు ఒక 5,000 రూపాయలు మన దగ్గర తీసుకుంటారు, ప్లస్ అటు అమ్మే వాళ్ళ దగ్గర 5,000, 10,000, 20,000 ఇక మార్జిన్ దొరికిన చోట దొరికినంత వేస్తారు మార్జిన్. ఫస్ట్ స్టార్టింగ్ 1-2 గేదెలు మార్జిన్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇప్పించేస్తారు. తర్వాత వాళ్ళు ఇష్టం ఎంత అంటే అంత మార్జిన్ పెట్టుకుంటారు. ఇక అది మనం ఇరుకుపోతాం, లాక్ అయి ఉంటాం కాబట్టి మనకు తప్పదు ఇక అది. సో ఆ విషయంలో కూడా తీసుకునే చాలా జాగ్రత్తగా మంచిగా జాగ్రత్తనే ఉండాలి. ఈ ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు పాల రేట్ ఒకటి చూసుకొని, పాల రేట్ ఓకే అంతా బాగుంది, వర్కర్లను మెయింటైన్ చేసుకోగలుగుతాం, సొంతంగా అయితే చేయలేకపోతారు. మనకు అనిపించిద్ది నేను చేసుకుంటా, సొంతంగా నేను కష్టపడతా చేసుకుంటా అనుకుంటారు తప్పితే అది లాంగ్ రన్ వచ్చేసరికి అవ్వదు, చేయలేరు. వర్కర్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. బీహార్ వాళ్ళని కూడా మంచి మెయింటైన్ చేసుకోగలుగుతాం అనుకుని పాల రేట్ బాగుంటే ఫస్ట్ లోకల్లో ఎన్నో కని కొనుక్కొని, మీకు ఎక్స్పీరియన్స్ గేదెకి ఎంత అయితేనే పెట్టాలి, ఇంతకు మించి పెడితే అనవసరం అన్న ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరేమన్నా హర్యానా గానీ గుజరాత్ గానీ ఎక్కడైనా వెళ్ళొచ్చు, తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. బ్రదర్ ఇప్పుడు మీరు అడిగితే ఏంటంటే హర్యానా పోయే కాడికి లోకల్ బయర్లు ఉన్నారు కాబట్టి ఒక 10,000, 20,000 తింటే తిన్నారు వాళ్ళు, లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు బ్రదర్. ఒక 10,000, 20,000 పైన లోకల్ బయర్ దగ్గర కొనుక్కోవటం కొంతవరకు సేఫ్ అని నా ఉద్దేశం. అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు బయట నుంచి తెచ్చి వాళ్ళు మార్జిన్ పెట్టుకుని వాళ్ళు అమ్ముతుంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కోవడం బెటర్. అంటే ఇప్పుడు మీరు అక్కడ పాలు చూసింటారు కదా, అంటే పాలు ఎన్ని చూసారు మీరు అక్కడ? పాలు అక్కడ మొత్తం మనం పచ్చి గేదెలు కొంటాం బ్రదర్. అది ఈయన 2వ రోజు 3వ రోజు దాని పాలు మనకేం అర్థం అవుతాయి? ఆ పాలు చూడటానికి అంత ఉండదు. ఒక 15-20 రోజుల తర్వాత అయితే దాని పూర్తి హీల్డింగ్ బయటపడింది కాబట్టి మనం ఆ రోజు చూసుకోగలుగుతాం. కానీ హర్యానాలో మనం కొనేది ఎక్కువ పచ్చి గేదెలే కొంటాం. ఆ రోజు ఇన్ని, అంత 2 రోజులు 3 రోజుల ముందు ఇన్ని కొంటాం. దాని పూర్తి హీల్డింగ్ మనం చూసే అవకాశం ఉండదు అక్కడ. వాళ్ళు ఏమంటారు, జున్ను పాల మీద ఉందిగా పాలు 6 రోజులు 10 రోజులు పాలు ఎత్తుకుంటాయి అని చెప్పి అంటారు. వాస్తవం కూడా అంతే జరిగేది. కాకపోతే ఆ జున్ను పాలు కూడా ఎట్లుంటాయంటే వాళ్ళు ఈనిన తర్వాత అసలు గేదెని తీరు, అంటే సంతలో నేను చూసి చెప్తున్నా, ఈనిన తర్వాత అసలు దోణి కూడా తాగనేరు పాలు.
అట్లా మొత్తం తీసుకొచ్చేస్తారు. అది ఒక రోజు కానివ్వండి 2 రోజులు కానివ్వండి, మొత్తం అట్లా తీసుకొచ్చేస్తారు. పొదుగు వచ్చేసి ఎంత ఉంటది, వాళ్ళు అక్కడికక్కడ మనకు బిండి చూపిస్తారు. 2 బకెట్లు నిండి పాలు అక్కడ మన దగ్గరికి వచ్చేసరికి 4 లీటర్లు 5 లీటర్లు 6 లీటర్లు, మంచి గేదె అయితే 6-7 లీటర్లు. ఆ ఈతలో అనేది ఒక్కొక్క గేదె వచ్చేసి పూర్తి హీల్డింగ్ లోకి ఎత్తుకుంటది. ఒక్కొక్క గేదె ట్రాన్స్పోర్ట్ లో దాంట్లో దీంట్లో ఇబ్బంది పడి పూర్తి హీల్డింగ్ ఎత్తుకోలేదు. నెక్స్ట్ ఈతకి బాగానే ఉంటది. అంటే నీకు అక్కడ తీసుకున్న గేదెలు ఇప్పుడు హర్యానా ఎన్ని తెచ్చారు? 6 గేదెలు ఇచ్చారు. 6 గేదెలు ఇప్పుడు 6 గేదెలలో మీకు పాల విషయంలో ఓకేనా, లేకపోతే రేటు విషయంలో ఎక్కువైందా, లేకపోతే రెండు? పాల విషయం ఓకే బ్రదర్, పాల విషయంలో అంటానికి లేదు. గేదెలు అక్కడి నుంచి వచ్చిన గేదెలు మంచిగానే పాలు ఇచ్చినాయి. రేటే కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డది, రేట్ కాస్ట్ ఎక్కువ పడ్డది. మనం ఇక్కడికి ఆ రోజు నేను 1,10,000 1,20,000కి వచ్చింది అనుకున్న గేదె 1,40,000 దాకా పడదు. గేదెకు వచ్చేసి ఒక 20,000 రూపాయలు కాస్ట్ ఎక్కువ పడదు ఖచ్చితంగా. ఎన్ని రోజుల క్రితం? 3 years అవుతుందండి. 3 సంవత్సరాల క్రితమే 1,40,000 పెట్టుకోండు కొన్నా. సో బ్రదర్, ఇప్పుడు మీకు ఇప్పుడు ఫీడింగ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఫీడ్ కాస్ట్ వచ్చేసి 1 కట్టలు 10 కట్టలు పడతాయి. అంటే క్యాల్కులేట్ చేసి చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే పచ్చిగడ్డి మాది సొంతదే కాబట్టి మెయింటెనెన్స్ ఉంటది. దీనికి పచ్చిగడ్డికి కొనే పరిస్థితి ఉండదు కాబట్టి దీనికి మెయింటెనెన్స్ ఏముంటది, పెద్ద ఖర్చు ఏం కాదు. నెల ఒక 10,000 అయిపోతుంది దీనికి. వాటర్ గానీ అది కానీ ఇది కానీ వర్కర్లు కూసేస్తారు, మందు కట్టలు చేస్తాం, అది ఇది పెద్ద ఖర్చు ఉండదు. మనం జల్లుతుంది. వరిగడ్డికి వచ్చేసి నాకు నెలకి 25,000 వరకు అవుతుంది, 25 నుంచి 30,000 వరకు అవుతుంది. దిండి 80 రూపాయలు పడది రోజు. మీకు పచ్చిగడ్డి ఉన్నప్పుడు అంతా వరిగడ్డికి పెట్టడం ఎందుకు? పచ్చిగడ్డితో మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోదు బ్రదర్, ఇది ఒక గడ్డి సరిపోదు. ఒక పూట మాత్రం పచ్చిగడ్డి వేస్తాం, మరో పూట ఎండుగడ్డి వాడతాం. ఒక పూటలో కూడా కొంతవరకు పచ్చిగడ్డి ఎండుగడ్డి మిక్స్ చేసి కొడతారు, సరిపోదు మొత్తం పచ్చిగడ్డి వాడటానికి. ఇంకోటి ఏంటంటే మొత్తం పచ్చిగడ్డి పెట్టి మేపడానికి కూడా వర్కర్లు కొయ్యరు, సపరేట్ గా మళ్ళీ వాటికి వేరే వర్క్ సపరేట్ పెట్టుకోవాలి. మళ్ళీ రోజుకి 500 ఏంటి, 25,000 తక్కువ, 25,000 తక్కువ రావట్లేదు. 20,000 తక్కువ రావట్లేదు వాళ్ళైనా సరే. సో వాళ్ళు అట్లా చూసుకున్నా కానీ రోజుకి 600-650 రూపాయలు వాళ్ళకి పడుతుంది. ఇక అదేదో ఎండుగడ్డి కూడా ఉంది ఎట్లాగో వాడుతున్నాం అని చెప్పి ఎండుగడ్డి పచ్చిగడ్డి మిక్స్ చేసి కొడతాం అట్లా. సో ఇది కూడా మీకు వరిగడ్డి కట్ అనేది కూడా ఎక్స్పెన్సివ్, అంటే పక్కలతో 80 రూపాయలు పడుతుంది మాకు. పచ్చిగడ్డి ఉంటే కొంచెం ఆ 15,000 20,000 అనేది వరిగడ్డికి వచ్చేది కూడా నీ చేతి జోబులోకి వస్తుంది, మిగులుతుంది. మిగిలే డబ్బులు అక్కడ ఒక 10-20,000 గడ్డి తినిపోతుంది. మొత్తం పచ్చిగడ్డి పెట్టి మేపినా కూడా కొంత డ్రై మ్యాటర్ కూడా కావాలి కదా గీతకి, కొంత అయితే మేపాలి. మేము ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వాడుతున్నాం అంతే వరిగడ్డి వచ్చేసి. సో ఫీడ్ కాస్ట్ వచ్చేసి దగ్గర నెలకు కాస్ట్ అంటే వరిగడ్డి వచ్చి ఒక 25,000, పచ్చిగడ్డికి ఒక 10,000 35,000 మెయింటెనెన్స్ పోయినా కానీ ఒక 70,000 వరకు దానాలకు అవుతున్నాయి. 1,00,000 ఈ వర్కర్లకు ఒక 40,000, కరెంట్ బిల్ అది మెయింటెనెన్స్ 1,50,000 వరకు మెయింటెనెన్స్ వస్తుంది అటు ఇటుగా. మొత్తం ఇప్పుడు ఎంత మిగులుతుంది ఇప్పుడు అందాజుగా? 1,50,000 అంటే నాకు వచ్చేసి ఒక 70,000-80,000 ఉంటుంది నెలకి 70,000-80,000 ఉంటాయి. సో అయినా కానీ తీసేస్తున్నాం అంటే 70,000-80,000 అంటే మేము పెట్టిన డబ్బులకి ఆ ఉన్న డబ్బులకి పొంతం లేదండి. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఈ పాలు అవుతున్నాయి, బట్ ఈ పాలు కాన్స్టెన్సీగా అయితే అవ్వవు కదా, తగ్గుతాయిగా. తగ్గినప్పుడు మనం 1-2 గేదెలు కొనాలనుకున్నప్పుడు ఈ 2-3 నెలల మిగిలే డబ్బులు తీసుకెళ్లి ఒక గేదెకి 1,50,000 పెట్టి గేదె కొంటే వెళ్ళిపోతుంది. కనీసం మనం నెలకి 2 నెలలకు ఒక గేదెని వేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే పాలు తగ్గుతానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గేదె అనేది వేసుకుంటూనే ఉండాలి. ఇంకొకటి రొమ్ములు పోయి ఉంటాయి, కట్టనే ఉంటాయి, మార్చుకుంటూనే ఉండాలి. ఈ మిగిలే డబ్బులు అనేవి అందులో దానికే పోతున్నాయి. ఇప్పుడు దగ్గర 20 గేదెలకు ఫర్ ఎగ్జాంపుల్ గా సరే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ సరే, ఉన్న గేదెల కంటే 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాం పైన. నువ్వు దానికి 20 లక్షలకు ఏమంటారు ధర్మ వడ్డీ ప్రకారం రూపాయన్నర వడ్డీ వేసుకున్నా సరే 30,000 అసలే వచ్చేది 30,000. అంటే మామూలుగా చెప్తాను, 20 లక్షలకు 30,000 కామన్ వడ్డీ, అంటే రూపాయన్నర వడ్డీ అయినా సరే 30,000 తీయాలా. అంటే కూర్చున్నా సరే 30,000 వచ్చే డబ్బులు. అంటే నీకు 70,000 వచ్చినా సరే 30,000 పోతే నీకు మనకు అంటే మామూలుగా అట్లా లెక్క వేసుకోకూడదు, కానీ లెక్క వేసుకున్నా సరే మిగిలిన వ్యాపారం చేసినప్పుడు తప్పదు. లాభాలు నష్టాలు మనకు అనిపించింది చేసిన. బట్ ఏంటంటే నేనైనా ఈ రోజుకి నాకేంటంటే ఇది ఇష్టం. డైరీ ఫామ్ అంటే ఇట్లా పొద్దున్నే వచ్చి ఫామ్ చూసుకొని చక్కగా సాయంత్రం వచ్చి ఫామ్ చూసుకొని మెయింటైన్ చేసుకొని ఇంటి పాలు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది నమ్మాలంటే మనసు రావట్లేదు. డబ్బులు మిగిలిపోయినా కానీ అట్లా ఉంచుదాం అనిపిస్తుంది తప్పితే సంవత్సరం నుంచి అట్లే చూస్తున్నా. ఉంచుదాం పాల రేటు పెరుగుతాయో మెయింటైన్ చేద్దాం అని అనిపిస్తుంది. కానీ ఇక ఎన్ని రోజులు పోగొట్టుకున్నాం డబ్బులు. సో ఎవరైనా సరే కొత్తగా వచ్చేటోళ్ళకు
కొంచెం ఓ సలహా ఇవ్వండి. అంటే యూత్ వస్తున్నారు కదా, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోండి అనేటట్టు. డైరీ ఫామ్ ఎవర్ గ్రీన్ బిజినెస్ బాసు. అది డైరీ ఫామ్ కి తీసేసే బిజినెస్ అయితే అస్సలు కాదు. కాకపోతే పాల రేటు ఫస్ట్ పాలు మనం డిపెండ్ అయ్యేది దాని నుంచి పాలు తీసుకొని అవి అమ్ముకొని డబ్బు రూపంలో మనకు రావాలి. అందుకనే ఫస్ట్ పాల రేట్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పాల రేట్ చూసుకొని మన పాలు తీసుకుంటారా అంతే. గేదెల సెలెక్షన్ అది ఇంకొకటి. పాలంటే ఇప్పుడు మనకు 100 లీటర్ల ప్రొడక్షన్ వస్తుంటే మనం 20-30 లీటర్లు 80కో 90కో 100కో అమ్ముతున్నాం, మిగతాది ఎట్లా గట్ల మెయింటైన్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈ అమ్మినా గానీ మళ్ళీ అవి 60 రూపాయలకి 50 రూపాయలకి అమ్మితే యావరేజ్ చూస్తే మళ్ళీ అది 65-70 లోపు వచ్చింది. అట్లా నష్టాలు వస్తాయి. మీరు ఎన్నైతే ప్రొడక్షన్ చేస్తున్నారో అన్నిటికీ ఆ సేల్ ఉండగలిగేటట్టు చూసుకోండి. అది అట్లయితే చేయొచ్చు, ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ ఎవర్ గ్రీన్ బిజినెస్, ఎవరైనా రావచ్చు, చేయొచ్చు. పాల రేట్ ఒకటి మాత్రం చూసుకోవాలి. యానిమల్ కొనే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కొనుక్కోవాలి, ఇబ్బంది పడకుండా. ఇంకోటి వర్కర్ మెయింటెనెన్స్ బాగుండాలి, అదొకటి. సో చూసుకోవచ్చు, ఇవన్నీ మంచిగా ఉండేటల్లో ఎప్పుడైనా సరే డైరీ ఫామ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. బ్రదర్ అయితే పాల రేట్ తక్కువ ఉండడం వల్ల డైరీ ఫామ్ తీసేస్తున్నారు.